చిన్న రంధ్రంలోంచి 2.5 కేజీలు బరువు ఉన్న ఆడ భుజం ఎంత ఉంటుందండి? పుట్టిన పిల్లల భుజం ఒకసారి కొలవండి మీరు, ఎంత ఉంటుందో. 1/2 మీటర్ ఉంటుంది భుజం, పోనీ 1/2 మీటర్కి తక్కువ ఉంటుంది. 1/4 మీటర్ అనుకోండి, పోనీ 1/4 మీటర్ భుజం ఉంటుంది. ఆడికి 1/4 మీటర్ భుజం ఉంటుంది, అంత బుర్ర ఉంటుంది. అంత బుర్ర 1/4 మీటర్ భుజం ఉన్న బొడ్డదో ఇంత చిన్న రంధ్రం నుంచి బయటికి ఎలా వస్తారండి? మా దైవం యొక్క అనుగ్రహం కాదండి? దేవుడి యొక్క అనుగ్రహం కాదా? నరక యాతన అనుభవిస్తుందా తల్లి? అయ్యే నొప్పులు. తల్లి ఎంత యాతన పడతాదో అంతకంటే ఎక్కువ యాతన పడతాడంట వచ్చే బిడ్డ బయటికి. ఆడికి ఎంత నొప్పి ఉంటుందో వీడికి కూడా అంత నొప్పి ఉంటుందట. అన్ని నొప్పులు భరించి 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 భూమి మీదకి వస్తామే. ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదని బుద్ధి ఉండదండి మనకి. మళ్ళీ తల్లి గర్భంలోకి వస్తామట, మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ అందరినీ ఇబ్బంది పెడతాం, మళ్ళీ బాధలు పెడతాం, మళ్ళీ భూమి మీదకి వస్తాం. ఇదే పునరపి మరణం పునరపి జరణం. ఎప్పుడు తెలుసుకుంటాం మనం? అప్పటి వరకు తల్లి రొమ్ముల్లో పాలు ఉండవంట. ఇక్కడ పిల్లో పుట్టగానే ఆ రొమ్ములలో పాలు మొదలవుతాయట. దాన్ని ఏమంటారు తెలుసా? నారు పోసిన వాడు నీరు పోస్తాడు. అది దైవ ఘటన, అది దైవలీల, అది దైవానుగ్రహము. ఎప్పుడు తెలుసుకుంటాం మనం? ఎంతసేపు పనికిమాలిన మాటలు, సొల్లు కబుర్లు, అక్కర్లేని మాటలు, ఆడ గురించి చాడీలు, ఏడ గురించి చాడీలు, ఆడ గురించి లోపాలు, ఇవేనా మన జీవితం? నేర్చుకోవద్దు అసలు. అందరినీ విమర్శించడం, అందరినీ తప్పు పట్టడం ఎప్పుడు వస్తుంది మనకి జ్ఞానం? ఇదంతా తెలుసుకోవద్దు. క్లాసులకు వెళుతూ ఉండాలి. అద్భుతమైన క్లాసులు, చక్కటి విషయాలు చెప్తారు. 1000 మాటలు మాట్లాడతారు, 1 2 మనకు నచ్చుతాయి. ఆ 1 2 కోసమే 2 గంటలు కూర్చోవాలి. క్లాసు బాగాలేదని డిక్లేర్ చేయకూడదు. క్లాసు బాగుంది, మీ బుద్ధే బాగాలేదు. నేను ఎప్పుడు ఏ క్లాసు బాగాలేదు, తక్కువ, చిన్నది అనుకోలేదే. ప్రతి క్లాసు విన్నాను, కాన్సన్ట్రేషన్గా విన్నాను, రాసుకున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి నిలబడ్డాను. సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, వినే కాన్సన్ట్రేషన్ ఉండాలి, అప్పుడే ఎదుగుతాము. నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నానంటే ఎంతమంది మహానుభావులు మాట్లాడుతుంటే ఎంత శ్రద్ధగా విన్నాను, ఎన్ని పుస్తకాలు చదివాను. ఆ ఫలితమే ఈరోజు ఈ ప్రపంచ, ఈ సృష్టి విషయాలు, ఇవన్నీ సృష్టి రహస్యాలు. సృష్టి ఎలా తయారైందో మనం తెలుసుకుంటున్నాం. అప్పుడు రాముడు లేడు, కృష్ణుడు లేడు, ఆకాశం ఒక్కటే ఉంది. ఆకాశమునకు అవతల శక్తి ఉంది. ఆ శక్తి ఈ పిల్లల్ని కన్నది. అలా అగ్ని ద్వారా 5 ప్రాణములు, నీరు ద్వారా 5 జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మము. నీరు, కంట్లోంచి నీరు వస్తుంది కదా ఏడిస్తే, ముక్కులోంచి కూడా నీరు వస్తుంది ఏడిస్తే. ఇందులోంచి చెమట, గులుమంటారే గులుము, అది స్నానం, మన తల స్నానం చేసినప్పుడు పలచగా ఉంటుందట నీరులాగా. ఆ నీరు బయటకు వచ్చి బయట ఉన్న మట్టిని కలిసి గులుములాగా తయారవుతుందట. చెవి నుంచి నీరు వస్తుంది లైట్గా, ఒక చుక్క, తల స్నానాలు పోసుకునేటప్పుడు అలా. నోట్లోంచి తెలుసు మీకు, లాలాజలం, చెమట, శరీరం. అంటే నీరు నుంచి 5 జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మము. 5 జ్ఞానేంద్రియాలు నీరు ద్వారా తయారైనవి. భూమి ద్వారా 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే 2 చేతులు, 2 కాళ్ళు, 4 మలమూత్ర ద్వారము కలిపి 1 కర్మ ఇంద్రియాలు, కర్మ చేసే ఇంద్రియాలు. చెడు పనులు చేసిన, దొంగతనాలు చేసిన, దౌర్జన్యాలు చేసిన కాళ్ళు చేతులు లేకుండా పుడతామట. అంగలోపాలు, పెరాలసిస్ వస్తుందంట. ఏ జన్మలో ఎవరినైనా కొడితే పెరాలసిస్ వస్తుందట. అలాగే పోలియో, తన్నితే, ఎవరినైనా తన్నితే పోట్లాట్లు పెట్టుకుంటారు వెళ్ళి. దయచేసి ఎవరిని కూడా దూషించవద్దు, ఎవరిని అవసరం కారణం లేకుండా తిట్టొద్దు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తప్పులు వాళ్ళే సరి చేసుకుంటారు. నీకెందుకు అనవసరంగా వాళ్ళని దూషిస్తావు? నువ్వు వాళ్ళని దూషిస్తే వాళ్ళ తప్పులో 1% నీకు వస్తుందట. అందుకే ఎవరిని దూషించవద్దు, ఎవరిని ద్వేషించవద్దు, ఎవరిని విమర్శించవద్దు. అందుకే పత్రిజీ చెప్పారు ఏమని? నో కామెంట్, నో జడ్జిమెంట్. ఎవరిని కామెంట్ చేయొద్దు, ఎవరిని జడ్జి చేయొద్దు. ఎవరో డబ్బులు తిన్నారు ధ్యానం పేరుతో, నీకెందుకు?
తిన్నవాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి కట్టుకుంటారా? 1కి 10 రెట్లు 100 రెట్లు నీకెందుకు? కానీ మనం చూస్తూ ఊరుకోలేం కదా, చెప్పేస్తాం, మాట్లాడేస్తాం. అందుకే చెప్తున్నాను, ఎవరిని విమర్శించొద్దు. నువ్వు నీ సంగతి ఏంటో నువ్వు చూసుకుని, నేను ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నాను, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాను, నాలో ఏమైనా మార్పు వచ్చిందా, నా మాట తీరు మారిందా, నా ఆలోచన విధానం మారిందా, నా బుద్ధి మారిందా, ఇలా ఎవరికి వాళ్ళే సెల్ఫ్ చెక్ చేసుకుని నేను ఎదుగుతున్నానా. నిత్యము ఎదగాలి మానవుడు, ప్రతి నిత్యము ఎదుగుతూ 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 ఉండాలి. అదే అన్నారు, ఏమన్నారు? మానవుడే మాధవుడు. ఏమన్నారు? మానవుడే మాధవుడు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. ఎన్ని చెప్పారు? ఆత్మే పరమాత్మ అన్నారా లేదా? మనకన్నీ చెప్పారా లేదా? చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలు, రకరకాల రోగాలు. పాటలు పాడి మనకి వినిపించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, అవునా కాదా? కాబట్టి ఇప్పుడు మనకి 5 తెలిసినవి, 17 తెలిసినవి. 17 5 ఎంత? 22. ఇంకా 3 కావాలి. ఆ 3 ఏంటో తెలుసా అండి? మనస్సు అక్కడ ఆల్రెడీ ఉంది, బుద్ధి ఆల్రెడీ ఉంది. ఇంకా బుద్ధి తెలుసుకోక్కర్లేదు, మనసు తెలుసుకోక్కర్లేదు. ఈ 3 ఏంటో తెలుసా అండి? అనాది, అవిద్య, అనిర్వాస్య. అనాదిలో ఆ మూసేస్తే ఏంటండి? నాది. అంటే మనం నాది 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 అనుకుంటాం కదా, మరి ఏది తీసుకెళ్ళంగా? అంటే నాది కాదు, అమ్మది అని తెలుసుకోవాలి. అనాది అంటే అమ్మ, అమ్మ అంటే శక్తి. ఆ శక్తి ఎక్కడుంది? కాళీ. ఎక్కడుంది? విశ్వశక్తి, విశ్వమయ ప్రాణశక్తి, విశ్వకుండలిని శక్తి. అనాది అంటే అవిద్య అంటే చదువు ద్వారా పొందలేము, చదువు ద్వారా రాదు. చదువుకుంటే 10% తెలుస్తుంది, కళ్ళు మూసుకుని కూర్చుంటే 90% తెలుస్తుంది. కళ్ళు మూసుకుని కూర్చున్నారు కాబట్టే మనకి ఇంత బ్రహ్మజ్ఞానం అంతా వచ్చింది. ఉదాహరణ, వాల్మీకి దొంగ, దారి దోపిడీలు చేసి దొంగతనాలు చేసే అర్థం. నారదుడు వారు వచ్చారు, అడిగారు, ఏంటయ్యా ఇలా దొంగతనాలు చేస్తున్నావు, తప్పు కాదా అని. నేను కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పాడు. వేరే దారి లేదా అని అడిగాడు. నాకు ఇదే అలవాటు, నేను ఇదే చేస్తానని. ఎలా మార్చాలో తెలియలేదు, అందుకనే నీకు 2 అక్షరాలు చెప్తాను. ఇప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు, ఆ పాపం అంతా పోద్దంటే నేను చదువుకోలేదు అన్నాడు. పర్వాలేదు, చదువుకోకపోతే పర్వాలేదు, నీకు రాదు, రా అనమన్నాడు. రా అనమంటే రా అంటలేదు, రావట్లేదు స్పష్టంగా. అయితే వదిలే, మా అను అన్నాడు. మా అన్నాడు. మా అనగానే మళ్ళీ రా అను అన్నాడు. రా అన్నాడు. ఫస్ట్ మా అని తర్వాత రా అన్నాడు. ఈ మా రా, మా రా, మా రా 2 అదే పనిగాను, అదే పనిగా అను, అదే పనిగా అన్నాడు. మా రా, మా రా, మా రా, మా రా, మా రా, మా రామ 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 అయిపోయింది. మరాల్లో రామ అయిపోయింది. వేల లక్షల కోట్లు 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 జపించాడు, కళ్ళు మూసుకుని కూర్చున్నాడు, చుట్టూరా కొట్లు. మీకు ఇదంతా చెప్పడం వెనుక ఉన్నది ఏంటంటే, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఇక్కడ కులం తక్కువ వారని, మతం తక్కువ వారని ఎవరిని కూడా విమర్శించొద్దు. ఒక కులాన్ని మనం విమర్శిస్తే అదే కులంలో 7 జన్మలు పుడతామట. పుడితే పర్వాలేదు, మలమూత్రాలన్నీ కడుగుతూ మరుగుదొడ్లు కడుగుతూ ఉంటామట మనం చేసిన పాపానికి. అలాగే ఒక మతాన్ని విమర్శించకూడదు. అలాగే ఒక వివాహం జరుగుతుంటే ఆ వివాహాన్ని పాడు చేయకూడదు, అంటే ఆ వివాహాన్ని ఆపకూడదు. ఆ వివాహాన్ని జరపకుండా మనం అడ్డుపడకూడదు. మనం అడ్డుపడితే మన పెళ్ళైపోతే మన పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి. ఏడుస్తూ కూర్చుంటామట, పిల్లలు పెళ్లి కుదరలేదు, పెళ్లి కుదరలేదు, పెళ్లి కుదరలేదు, పెళ్లి కుదరలేదు. ఎందుకు కుదరలేదు తెలుసా? ఆడ పెళ్ళి అవ్వకుండా బాధ పెట్టి 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 నిన్ను ఒకనాడు నువ్వు ఒక పెళ్లి చెడగొట్టావు కదా, ఆ పాపం ఈ రూపంలో వస్తుంది. ఎస్, మన ఆలోచనలే మన పాపాలు, మన ఆలోచనలే మన పుణ్యాలు. ఆలోచనలు సరి చేసుకుంటే చాలు, ఇంకేది సరి చేసుకోవాల్సిన అవసరం లేదు. సమయం పూర్తయిపోయింది. నాకు 4 గంటల వరకు సమయం ఇచ్చారు.
4 గంటలు 5 నిమిషాలు అయింది. 2 నిమిషాలు ధ్యానం చేసుకుని ఇది క్లోజ్ చేసేస్తారు. ఒక విషయం ఇది పూర్తిగా చెప్పలేదు ఇంకా. మానవ శరీరము పంచభూతాలతో తయారైందని చెప్పుకున్నాం కదా మనం. మన అమ్మ తయారు చేయలేదు, మన నాన్న తయారు చేయలేదు. ఇడ్లీ కావాలనుకోండి, 1 రవ్వ 1 మినపప్పు, 2 రవ్వ 2.5 పోసుకుంటారు స్మూత్గా ఉండడానికి. అలాగే పెసలు ప్రతిదానికి ఒక కొలత ఉంటుంది. గోధుమ పిండి పూరి చేసుకోవాలనుకోండి, పిండి ఇంతాను ఉప్పు అంతా వేస్తామా, కొలత ఉంటుంది కదా. అలాగే బియ్యానికి తగ్గ నీళ్లు కొలత, అన్నీ కొలత. అన్నం వండడానికి కొలత, కూరకి కొలత, అన్నిటికీ కొలత 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 కొలత. అలాగే మన శరీరం కొలిస్తే, మన శరీరంలో పంచభూతాలు ఏ నిష్పత్తులలో ఉన్నాయో కొలిస్తే మన శరీరంలో ఆకాశము 6% ఉందట. మన శరీరం తయారవడానికి వాయువు 6% ఉంది, 6% ఉంది. అగ్ని మన శరీరంలో 4%, నీరు మన శరీరంలో 72%, భూమి మన శరీరంలో 12%. 6 6 4 72 12 100. ఈ నిష్పత్తులలో ఏదైనా తగ్గితే రోగాలు, పెరిగితే మరణము. పెరిగితే మరణము, తగ్గితే రోగము. పెరగకుండా తగ్గకుండా బ్యాలెన్సింగ్గా ఉంచాలి అంటే ఎవరికి సాధ్యము కాదు. అందుకే బీపీలు, అందుకే షుగర్లు, అందుకే థైరాయిడ్లు, అందుకే కోపాలు, అందుకే నీరసాలు ఎందుకు వస్తున్నాయి? వీటిలో లోపాలు ఏర్పడితే, ఈ నిష్పత్తులలో లోపం ఏర్పడితే నీరసం వస్తుంది. ఇక్కడ అనాది అంటే అమ్మే, అంతా అమ్మదే శక్తి. అమ్మ తర్వాతే ఏదైనా, అంతా అమ్మదే, మనది ఏది లేదు. అసలు ఏది మనది కాదు, అంతా అమ్మదే. అవిద్య అంటే చదువుకోవడం ద్వారా తెలియదు, సాధన ద్వారా ఈ రహస్యాలన్నీ తెలుసుకోగలము. 3 అనిర్వాస్య అంటే అనుభూతి. నాకు చాలా ఆనందంగా ఉందండి అన్నాం అనుకో, ఏది ఒకసారి చూపించరా, కనపడుతుందండి. ఆనందం కనపడుతుంది ఎక్కడైనా. అసలు నాకు జ్వరం వచ్చిందండి, జ్వరం వచ్చిందా, కనపడతలేదు ఏంటండి, కనపడదు. ముట్టుకుంటే వేడి తెలుస్తుంది. పోనీ ఇలా ముట్టుకుని 104 ఉందండి, 102 ఉందని చెప్పగలమా? ఇలా చేయిపెట్టి 100 ఉందండి జ్వరం అనగలమా? డాక్టర్లు కూడా చెప్పలేదు. వాళ్ళు వేలు లక్షలు పోసి చదువుకుంటారు. అయినా సరే ఇలా చేయి పట్టుకుని జ్వరం ఎంత ఉందో చెప్పలేదు. ఒక టెడోస్ ఇలా ఉంటుంది గాజుది, అదేం చేస్తారో తెలుసా? ఆయన కింద పెడతారు, దాంట్లో తెలుస్తుంది. లేదా సంఖ్యలో పెడతారు, తెలుస్తుంది. అంటే ఒక ప్రయత్నం ద్వారా మనలో ఉన్న ఉష్ణం ఎంతో కొలుస్తారు. వాళ్ళకు కూడా తెలియదు మనలో ఎంత ఉష్ణం ఉందో. మనలో ఎంత ఉష్ణం ఉందో చెప్పారు ఋషులు మునులు తపస్సులు చేసి. ఈ లెక్కలన్నీ ఎలా బయటకు వచ్చినాయి? ఋషుల తపస్సులు చేస్తే ఈ లెక్కలన్నీ బయటకు వచ్చినాయి. మానవుడు ఒక వాయువు నెట్టేస్తుంటే భూమి మీదకి వస్తున్నాడు అని చెప్పింది ఋషి. ఈ లెక్కలన్నీ చెప్పిన ఋషులు. ఆ ఋషులు ఎవరు? మన పూర్వీకులు, మన తాతలు, మన ముత్తాతలు. మీకు ఇంకొక విషయం చెప్తాను. మన శరీరంలో వెంట్రుకలు ఉంటాయి. ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క నరానికి కనెక్షన్ కలిపి ఉంటుందట. కనెక్షన్ అంటే ఈ శరీరంలో ఉన్న వెంట్రుకలన్నీ యాంటీనాలు అనుకోండి. కాసేపు పూర్వకాలంలో బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి. చుక్కలు వచ్చేస్తే మనం పిల్లల్ని పైకెక్కించి యాంటీనా ఇలా కదపమనేవాళ్ళం. వాళ్ళు ఇలా యాంటీనా కదిపితే అది వచ్చిందా అని అడిగితే మనం ఇక్కడ చూసి రాలేదు, వాళ్ళు వచ్చిందా అని అడిగితే మనం రాలేదు. వాళ్ళు ఇలా కొంచెం ఇలా తిప్పితే వచ్చింది వాళ్ళు ఇలా ఆగిపోయేవారు, అరెస్ట్ అయిపోయినట్టు. అంటే ఇంక కలపకూడదు అన్నమాట. కింద నుంచి వచ్చిందని సిగ్నల్ వచ్చిందని దిగిపోయేవారు. ఉంది కదా మనకి అలాంటి వ్యవహారం కదా. సేమ్ అలాంటిదే మన శరీరంలో వెంట్రుకలు యాంటీనాలంట. ఒక్కొక్క వెంట్రుక లోపల ఉన్న నరాలకు కలపబడి ఉంటాయట. ఆ నరము భూమి అయితే ఈ వెంట్రుక మొక్క అనుకోండి. కాసేపు ఆ నరాలకి ఈ వెంట్రుకలకి సంబంధం ఉంటుంది. పూర్వకాలంలో ఋషులు తపస్సులు చేసి ఈ వెంట్రుకలను యాంటీనాలులాగా వాడేసేవారట. అలా వాడిన వారిలో ప్రథముడు వీరబ్రహ్మం గారు తపస్సు చేసి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎక్కడ కూర్చునే తపస్సు ద్వారా చూసి కాలజ్ఞానం రాసేశారు.
భవిష్యత్తు చూశారంటే అర్థం ఏంటి అంటే ప్రోగ్రాం ముందే చూసేశారు. 2024లో ఏం జరుగుతుంది, 20లో ఏం జరుగుతుంది, కరోనా వస్తుందని ముందే రాశారట కాలజ్ఞానంలో. అన్ని కాలజ్ఞానంలో ముందే రాసేశారు. ఆయన నీళ్లు కొనుక్కుంటారని రాశారట. అందరూ నవ్వారండి. నీళ్లు కొనుక్కోవడం ఏంటి అని. నీళ్లు కొనుక్కోవడం ఏంటండి, భూమి మీద 3 వంతులు నీరు ఉంటే అన్నారంట. నీరంతా కలుషితం చేసేసుకున్నారు మానవులు. కలుషితం మొత్తం, కాలువలు చెరువులు అన్ని కలుషితమే, అన్ని కలుషితమే, అన్ని కలుషితమే. అందుకనే నీళ్లు ప్యూరిఫై నీళ్లు కొనుక్కుంటున్నాము. క్యాన్ 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి. కర్మ. ఇప్పుడు భూమి కొనుక్కుంటున్నాం. అమ్మో గజం భూమి బోళ్ళంత రేటు. నీరు కొనుక్కుంటున్నాం, అగ్ని కూడా కొనుక్కుంటున్నాం. సిలిండర్ 670 రూపాయలు. మీకు ఎంత అండి? ఓకేనా? అగ్ని కొనుక్కుంటున్నాం. దేవుడి దయవల్ల ఇంకా వాయువు ఫ్రీ కొనుక్కోవట్లేదు. 2 ఇలా ప్లాస్టిక్ వాడేయండి, ఇలా ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు వాడేయండి, ప్లాస్టిక్ కుర్చీలు వాడేయండి, ఎరకొట్టే సోమోలు పడేయండి. అవి కాల్చేస్తున్నారు. కాల్చేసిన దాంట్లో వాయువులు, విషవాయువులు బయటకు వస్తున్నాయి. భూమి అంతా కూడా కలుషితమైపోతుంది. వాయువు కలుషితమైపోతుంది. ప్యూరిఫై వాయువు లేదు. ఢిల్లీలో ప్యూర్ వాయువు లేక రోగాలు వస్తున్నాయి ఏంటండి. ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉంది, బోల్డని వాహనాలు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఢిల్లీ అంతా వాయు కాలుష్యం. రేపు అది మద్రాస్కి, రేపు బొంబాయికి వస్తుంది, ఆ తర్వాత మట్టగుంట కూడా వస్తుంది. దయచేసి మనం మన పిల్లలకి చెప్పండి, ఎక్కడికన్నా వెళ్తే సిగ్గుపడకుండా గ్లాస్ ఒకటి తీసుకెళ్ళండి, గ్లాస్ తో తాగండి. ఆ గ్లాస్ ఇవ్వకపోతే మీ గ్లాసే పట్టుకెళ్ళండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ పూర్వం రోజులు మీరే మొదలు పెట్టండి. అందుకనే నేను ఎక్కడికన్నా వెళ్తే స్టీల్ గ్లాస్ ఎత్తుకుంటాను, ప్లాస్టిక్ గ్లాస్తో తాగను. ఏమనుకోద్దండి అంటాను. ఏమండి అంటే నాకు అలా ఇష్టం ఉండదు అని. స్టీల్ గ్లాసులు లేవనుకోండి, అది ఎత్తు పోసుకుని అది జాగ్రత్త చేసుకుంటాను. దాంతో 20 సార్లు తాగుతాను, 20 గ్లాసులు మార్చను. ఎందుకంటే నేను తెలుసుకున్నానండి, పాడు చేయకూడదు భూమిని అని. భూమిని పాడు చేసుకుంటే ఆ పాడు చేసుకున్న భూమిలోకి మళ్ళీ మనం వస్తాం. ఎలా వస్తామో తెలుసా? రోగాలతో వస్తాం. మనం బాగు చేసుకోవడానికి వచ్చాము, పాడు చేసుకోకూడదండి. అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. ఇది అనిర్వాస్య అంటే ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. 3వది అనిర్వాస్య అంటే అనుభూతులు. అనుభూతి ఒకడు చెప్పేది కాదంట, మనకి మనమే పొందాలట. ఈ రోజు నేను చెప్పాను గౌరవించండి అని. ప్రతిరోజు సూర్యుడిని చూసి గుడ్ మార్నింగ్ చెప్పండి. మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ బాగున్నావా, బంగారం బాగున్నావా అని అడగండి. ఎవరో చూసి నవ్వుతారు అనుకోవద్దు. సూర్యుడితో మాట్లాడండి. మొక్కల దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని మొక్కలతో మాట్లాడండి. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, నేను మా ఇల్లును కూడా, మా ఇంటి గోడను కూడా ముద్దు పెట్టుకుంటాను. ఎస్, ఇంటి గోడను కూడా ముద్దు పెట్టుకుంటాను. నేను మొక్కలను ముద్దు పెట్టుకుంటాను. సూర్యుడిని పలకరిస్తాను, చంద్రుడిని పలకరిస్తాను. రోజు ప్రతిదాన్ని పలకరిస్తూ ఉంటాను. ఒకరోజు వంటింట్లో ఎక్కడున్నావమ్మా, అమ్మ ఎక్కడున్నాడే బంగారు తల్లి అన్నాను. మా వారు ఎవరితోనో మాట్లాడుతున్నాను అనుకుని వచ్చారు. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు? అట్ల కాడ కనపడతలేదండి అన్న. అట్ల కాడని బంగారు తల్లి అంటున్నావా? నువ్వు ధ్యానంకి వెళ్ళిన తర్వాత నీకు పిచ్చి వచ్చిందో, లేకపోతే నన్ను చూసి నిన్ను చూసి నాకు పిచ్చి వస్తుంది ఏంటి అన్నారు. నన్ను అట్ల కాడుతుంది బంగారు తల్లి అని పిలుస్తావేంటి అన్నారు. అంటే నేను అన్నాను, ఏమండి మనం అట్టు దేంతో వేస్తామండి అన్నా. గరిటితో అన్నారు. తీసేటప్పుడు దేంతో తీస్తామండి అన్నాను. అట్లా కడతా అన్నారు. ఏ గరిటితోటే తీయొచ్చు కదా అని అడిగాను. కుదరదు, రాదు కదా అన్నారు. అందుకే అది బంగారు తల్లి అన్నాను. ఓసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అట్లా కాదని చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. పోనీ ఒక పని చేయండి, మీరు గరిటితోటే అట్టేసి గరిటితోనే తీయండి పోనీ. అందుకనే బంగారు తల్లి అన్నాడు. తప్ప? ప్రతి దాంట్లోనూ దైవం ఉంటుంది. అప్పడాల కర్రలో దైవం ఉంది, అట్ల కాడలో దైవం ఉంది, అన్ని చోట్ల దైవం ఉంది. చూడగలిగే శక్తి మీకు ఉండాలి. ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేసి క్లోజ్ చేసేసుకుని ఎవరిల్లు కాళ్ళు వెళ్ళిపోవాలి. కథ కంచికి మనం ఇప్పుడు మనము ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి అనుకున్నాం కదా. ఆకాశముని సంస్కృతములో నభము అంటారట. నభము
సంస్కృతంలో నభము అంటే ఆకాశము. వాయువుని సంస్కృతంలో మరుత్ అంటారట. మరుత్ అంటే వాయువు. అగ్నిని సంస్కృతంలో సికి అంటారట. సికి అంటే అగ్ని. నీరుని వారుని అంటారట. సంస్కృతంలో వారుని నీరు. భూమిని యజ్ఞి అంటారు. యజ్ఞ భూమి యజ్ఞి అంటారు. యజ్ఞి భూమి అంటే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. నభము, మరుత్తు, సికి, వారుని, యజ్ఞి. ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలు ఒక దేవుడు పేరంటండి. ఆ దేవుడు పరమ గొప్పవాడంట. అందుకే అతని ఆజ్ఞ లేనిదే డాష్ కూడా కదలదట. ఎవరు అతడు? శివుడు. ఓకేనా? శివుడు యొక్క పేరేంటో తెలుసా అండి? నభములో మొదటి అక్షరం ఏంటి? మరుతులో మొదటి అక్షరం ఏంటి? సికిలో మొదటి అక్షరం ఏంటి? వాలో మొదటి అక్షరం, వారునిలో, యజ్ఞలో మొదటి అక్షరం. ఈ మొదటి అక్షరాలన్నీ కలుపుదాం. నా, మా, సి, వా, యా. మళ్ళీ అనండి, మళ్ళీ అనండి, మళ్ళీ అనండి, మళ్ళీ అనండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓ నమ శివాయ. దేవుళ్ళందరూ, దేవతలందరూ అడిగారంట, ఏంటయ్యా మమ్మల్ని రూపాల్లో కొలుస్తారు, నిన్ను ఒక రాయిలో కొలుస్తారు ఏంటి అని అడిగారంట దేవతలు వెళ్ళి. అప్పుడు అన్నాడంట, మీరందరికీ రూపాలను చూసి గర్వం, కానీ ఈ రూపానికి కారణమైన శక్తిని నేను తెలుసుకున్నాను. ఈ రూపం రావడానికి కారణం పంచభూతాలు. అందుకే నా పేరుని నమశివాయని పెట్టుకున్నాను అన్నారట. శివాయ. శివాయ అంటే సి అంటే అగ్ని, వా అంటే వారుని భూమి. కాబట్టి శివాయ అంటే నేను గాలిలో లేను, భూమి మీద ఉన్నాను. ఇదే నేను గాలిలోకి వెళ్తే వా అని తగిలించుకుంటాను. ఇదే నేను ఆకాశం నుంచి వచ్చాను అని తెలుసుకున్నాను, అందుకే నా తగిలించుకున్నాను. ఆకాశం నుంచి వచ్చాను నేను, వాయు రూపంలో భూమి మీదకి వచ్చాను. నామా ఇక్కడికి వచ్చాక అగ్నిగా రూపాంతరం చెందాను. అగ్నిశిలగా మారుతుందట అగ్ని. అలా పంచభూతాలతో తయారయ్యాను నేను అని పరమశివుడు ఒక్కడే తెలుసుకున్నాడంట. దేవతలు ఎవ్వరూ ఇప్పటికి తెలుసుకోలేదట. దేవతలు ఎవ్వరూ తెలుసుకోలేదు, పరమశివుడు తెలుసుకున్నారు. కానీ మీరందరూ తెలుసుకున్నారు. అంటే మీరందరూ పరమశివుళ్ళు అన్నమాట. మీరందరూ ఎవరు? పరమశివుళ్ళు. శివాయ, విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే కదా. శివుడికి విష్ణువుకి భేదం లేదు, వాళ్ళిద్దరూ కలిస్తేనే అయ్యప్ప పుట్టారు. శివము అంటే శూన్యము, కేశవుడు అంటే నరాలలో ఉన్నవాడు. అందుకే చచ్చిపోయే ముందు చెవులో నారాయణ 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 అంటారు, లేదా నారాయణ నారాయణ అనిపిస్తారు. అంటే ఎందుకు అనిపిస్తారు? నరాలలో ఉన్న ప్రాణశక్తే నారాయణుడు. నారాయణుడు అంటే ఎక్కడో విష్ణు లోకంలో ఉండడు, మన నరాలలోనూ వ్యాపించి విస్తరించి ఉన్నాడు నారాయణుడు. అందుకే నరుడే నారాయణుడు. నారాయణుడికి నరుడికి భేదం లేదు. నరుడే నారాయణుడు, జీవుడే దేవుడు. బాగుందా బాలేదా? మామూలుగా ఉందా బాగుందా? ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. చాలా ఇంకేదైనా డౌట్లు ఉన్నాయి? సార్ పక్కన కూర్చుని ఇదేంటి 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 అని అడిగితే మొత్తం వచ్చింది బయటికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. 2 minutes అడిగారు చూసారా? ఇంకేదన్నా ఉందా అడగాల్సింది? ఇలా చెప్పుకుంటూ వెళ్తే 8, 9 కూడా అవుతుంది. 33,42,60,000 ఉచ్ఛ్వాస నిశ్వాసములు మనకివ్వబడిన ఆయుష్. ఎస్, మనకివ్వబడిన ఆయుష్ 100 ఏళ్ళు కాదంటండి. ఉచ్ఛ్వాస నిశ్వాసములే మన ఆయుష్ అట. అంటే మనకి భూమి మీదకి పంపించేటప్పుడు 33,42,60,000 ఉచ్ఛ్వాస నిశ్వాసములు అంటే ఊపిరి. ఒక ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాస 2 కలిపితే ఊపిరి అంటారు. ఇన్ని ఊపిరిలతో భూమి మీదకి వస్తామంట.
అంటే ఇప్పుడు 3 + 3 6, 6 × 4 10, 10 × 2 12, 12 × 6 18, 18. 18 కూడా మళ్ళీ కలిపితే 18 డబల్ చేస్తే 36. ఎవరైతే చెప్పింది? నేను డబల్ చేయమల్లా 18 కలపమన్నా. అంటే 1 8 కలపాలి 9 కదా. ఎవరైతే మన శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి. నవరంధ్రాలు అంటే 2, 4, 6, 7 రంధ్రాలు పైన ఉన్నాయి. మలద్వారం 1, మూత్రద్వారం 1, 2 రంధ్రాలు అదో భాగంలో ఉన్నాయి. ఈ 9 రంధ్రాలలో ప్రాణవాయువు ప్రవహిస్తూ మళ్ళీ బయటికి వెళ్తూ ప్రవహిస్తూ బయటికి వెళ్తూ ఉంటుందట. అసలు ఈ ముక్కులోంచి వెళ్ళేది చాలా తక్కువట. మిగతా నవరంధ్రాల్లోంచి వాయువు ఎడుతూ వస్తూ, అంతేకాదు మన శరీరము ఒక పెద్ద మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే అన్ని చిల్లులు ఉంటాయట. చిల్లులు 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 మన చర్మాన్ని ఒలిచేసి ఇలా పిండేసి ముద్ద చేస్తే, దీపావళి సామాన్లో మనం వెన్నముద్ద వెలిగిస్తామే, వెన్నముద్ద ఎంత ఉంటుందండి? ఇంత వెన్నముద్ద. మన చర్మంలో వెంట్రుకలన్నీ పీకేసి, అంటే గుండు కొరిగేసి ఈ వెంట్రుకలన్నీ తీసేసి, ఎక్కడెక్కడ వెంట్రుకలు ఉన్నాయో అవన్నీ తీసేసి చర్మాన్ని ఇలా పిండేసి పిండేసి ఇలా ముద్ద చేస్తే వెన్నముద్ద అంత ఉంటుందట మన శరీరం. ఆ వెన్నముద్ద ఎంతసేపు కాలుతుందండి? 5 minutes. కానీ మనం గంటలు గంటలు కాలుతాం. ఎందుకో తెలుసా? నరాలు లోపల ఎముకలు, రసం, రక్తం, మాంసం అదంతా తగలబెట్టడానికి 6-7 గంటలు. ఇప్పుడు అక్కర్లేదు, స్విచ్ చేస్తున్నారు, 1/2 గంటలో బూడిద ఎముకలు ఇస్తున్నారు. పొట్లం కట్టేసి ఇచ్చేస్తున్నారు. 1/2 గంటలో మన బూడిద, 1/2 గంటలో మన ఎముక ఇస్తారు. అంటే అందుకనే అంటారు నీ బూడిద అంటారు, అనకూడదంట. మనం ఎప్పుడు కలిసి ఉంటామో తెలుసా అండి? బూడిదలో కలిసి ఉంటామంట మనందరం. మామూలుగా కలమంటే కలము. బాబాయ్ నాకు గొడవని పనులు ఉన్నాయండి, అయినా ఆవిడతో నాకేంటి? మామూలుగా కలము. బూడిద అయిపోయిన తర్వాత అప్పుడు కలుస్తాం. ఇది పాముట్ల బూడిద, ఇది పాపుల బూడిది, ఇది రెడ్ల బూడిద, ఇది కమ్మూరు బూడిద, అలా ఉండదు. అంతా ఒకటే బూడిద. అందుకని శివుడి గుడిలో కాస్త విభూతి పెడతారు. ఎందుకో తెలుసా? నువ్వు అందరితోటి కలుపుగోలుగా ఉండు, కలిసిమెలిసి ఉండు, ఏకత్వంలో ఉండు. ఆ ఏకత్వంలో ఉండమని చెప్పడం కోసమే విభూతి ధారణ. ఆ ఏకత్వాన్ని మనకి రావాలి అంటే ఎంత సాధన చేస్తే వస్తుందో. ఇప్పటికీ చెప్తారు, ఏ వర్ణం అంటే మీది, ఎందుకు వచ్చిన పోలది? ధ్యానానికి వచ్చి ధ్యానం మాటలు మాట్లాడకుండా ఆవిడ బ్రాహ్మలేమో కదా, మాకు స్పష్టంగా ఉంది. ఎందుకని అంటాను? బ్రాహ్మణులు అయితే ఏంటి, కాముట్లు అయితే ఏంటి, కాపులు అయితే ఏంటి, కొరుకు తింటామా? దేవుడికే లేదు కులాలు, మనకెందుకు? భూమికి లేదు కులము, నీరుకు లేదు కులము, అగ్నికి లేదు కులము, వాయువుకు లేదు కులము, ఆకాశమునకు లేదు మతము కులము. ఇక్కడ మతాలు లేవు, ఇక్కడ కులాలు లేవు. మనకెందుకు వచ్చిన కుల? ఇవన్నీ దైవ స్వరూపాలు, శక్తి స్వరూపాలు. మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు, వీళ్ళ దయతోటే మనం తయారయ్యాం, వీళ్ళ దయతోటే మనం భూమి మీదకి వచ్చాం. అవి చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం. అవి ఆనందంగా ఉండాలి, అవి ఆరోగ్యంగా ఉండాలి. వాటిని కల్మషం చేయకూడదు. కల్మషం చేయకూడదంటే మానవుడి చేతుల్లోనే ఉంది. మానవుడే కల్మషాలను చేసుకుంటున్నాడు. అందుకని భూమి అంతా పాడు చేసేస్తున్నాడు. జంతువుల్ని పెంచుతున్నారు, చంపేస్తున్నారు. చేపలు పెంచుతున్నారు, మందులేసి పెంచుతున్నారు. మరలు పెడుతున్నారు, కృత్రిమంగా పెంచుతున్నారు. కృత్రిమంగా ఏదో అనంట పెంట తీసుకొచ్చి వేస్తారంట, అవి తింటాయట. ఏదో తీసుకొచ్చి వేస్తారట, ఏవో మలమూత్రాలు తీసుకొచ్చి అవి తిని అవి పెరుగుతాయట. కోడి పెంట. ఏంటండి అది? ఏంటండి ఆ చేపల చెరువులు? ఏంటండి ఆ పెంచడాలు? రోగాలు రమ్మంటే రావా? ఇప్పుడు అమీబాని కొత్త రోగం వచ్చిందంట, ఆపగలమా మనం? రేపు విజృంభిస్తే ఇది నెమ్మదిగా పెరిగి 2008లో విజృంభిస్తే, మొన్న కరోనా వచ్చిందే, దాని తాత లాంటి తాతలు వస్తాయి. ఇంకా మొన్న ఇంటికే పరిమితం అయిపోయాం, ఇంక తర్వాత. అందుకే అందరికీ ధ్యానం చెప్పమని, అందరికీ ఇంటింటి ధ్యానం, ఇంటింటి ధ్యానం, ఇంటింటి ధ్యానం, సప్తాహాలు, మండల ధ్యానాలు
ఏమండి ఒళ్ళు కొవ్వెక్క అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను. ఏ ఇంట్లో కూర్చుంటే నాకు జరుగుబాటు అవదా? నాకు లేదా ఇంట్లో? ఎందుకు వచ్చాను? ఎందుకు ఎంతో గొంతు చించుకుని చెప్తున్నాను? అడ్డం రావద్దండి, మంచినీళ్ళు ఇవ్వద్దండి, ప్లీజ్ అండి అని ఎందుకు చేతులు జోడించి చెప్తున్నాను నేను? సమయం ఎంతో లేదు, కలియుగం, కల్మషాల యుగం. కలుషితం చెయ్యొద్దండి, కాపాడుకుందాం, ధ్యానం చేద్దాం, శాకాహారం తీసుకుందాం, హాయిగా అందరికీ చెబుదాం, ధ్యానం చేద్దాం, మనం చేద్దాం, అందరితో చేయిద్దాం. నేను చెప్పండి ఇప్పుడు 3 సార్లు జై జై ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కి, టిఎంసి ఛానల్ కి, పత్రిజీ మహారాజ్ కి, శ్వాస మీద ధ్యాస కి, జయ హో సద్గురు, జయ హో జయ హో జయ హో జయ అని ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. చాలా 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 చక్కగా, నేను వయసులో చిన్నదాన్నో మీరు పెద్దవాళ్ళు నాకు తెలియదు. నేను ఇక్కడ మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. ఆహారం లేటుగా అంటే మీరు భోజన సమయం మించిపోయింది, నన్ను క్షమించండి. ఇప్పటి వరకు శ్రద్ధతో సహనంతో కూర్చున్న దేవాది దేవుళ్ళయ్య పరమేశ్వర స్వరూపాలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. 2 minutes ధ్యానం చేసి క్లోజ్ చేసేసుకుందాం. ఓకేనా? కడజోడు తీసేయండి. 2 నిమిషాలు, ఎక్కువ సమయం చేయించను. భోజనం ముందు చేయించినట్టు చేయించను, ఎందుకంటే నేను కూడా దూరం వెళ్ళాలి. 2 నిమిషాలు హాయిగా కూర్చుందాం. ఎందుకో తెలుసా? వినక ముందు సాధన చేశాం, అప్పుడు వెళ్ళలేదు. చాలా చాలా విన్నాము, విన్న తర్వాత సాధన చేస్తున్నాము. ఎంత విన్న తర్వాత సాధన చేస్తే విన్న విషయాలన్నీ మన ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయి. మన బుర్రలో, మన ఆత్మలో, మన ఇంద్రియాలలో, మన బుద్ధిలో అవన్నీ కూడా నిక్షిప్తమైపోయి ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, హాయిగా కూర్చుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస